హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకు సిఆర్పిఎఫ్ నుంచి వివిధ విభాగాల్లో ఉన్న ఎస్ఐ స్థాయి ఉద్యోగాలు భర్తీ చేయడానికి మనకు ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ గురించి ఈ వీడియోలో కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని లైక్ చేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. రైట్, మనం నోటిఫికేషన్లోకి వస్తే మనకు సబ్ ఇన్స్పెక్టర్, రేడియో ఆపరేటర్, క్రిప్టో, టెక్నికల్ అండ్ సివిల్ అండ్ ఏఎస్ఐ వచ్చేసి మనకు టెక్నికల్ అండ్ డ్రాఫ్ట్ మ్యాన్ అని చెప్పేసి ఈ 6 విభాగాల్లో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ లెవెల్ అండ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ లెవెల్ వేకెన్సీస్ అయితే భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్లో. అండ్ మనం ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి మనకి మే 1 నుంచి స్టార్ట్ అవుతున్నాయి అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసి 21 మే అనమాట. అంటే 1 మే నుంచి 21 మే లోపల ఈ నోటిఫికేషన్కి అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనకు అడ్మిట్ కార్డ్ ఫర్ సిబిటి ఎగ్జామినేషన్ అంటే అడ్మిట్ కార్డ్స్ మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే 13/6/2023 రోజు మాత్రం మనకి అడ్మిట్ కార్డ్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అండ్ సిబిటి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే మనకి 24/6/2023 to 25/6/2023 2 డేస్లో అయితే మనకు ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ డేట్స్ వచ్చేసి మనకు టెంటేటివ్ అనమాట. అంటే ఈ డేట్లో మనకు మార్పులు అయితే ఉండవచ్చు. అండ్ మనం ఇక్కడ శాలరీ విషయానికి వస్తే మనకైతే 7th CPC ప్రకారం మనకు సబ్ ఇన్స్పెక్టర్కి అయితే స్టార్టింగ్ శాలరీ మనకు 35,400 అని చెప్పుకోవచ్చు. అండ్ ఎవరికైతే ఏఎస్ఐకి సెలెక్ట్ అవుతారో వాళ్ళకు మాత్రం 29,200 అని చెప్పుకోవచ్చు. సో ఇది మనకు బేసిక్ పే అనమాట. అలవెన్స్లు అన్నీ కలుపుకొని మనకి ఇంకా ఎక్కువ అయితే రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వేకెన్సీ చూసుకున్నట్లయితే మనకు సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ఓ వచ్చేసి మనకు 19 వేకెన్సీస్ ఉన్నాయి. సబ్ ఇన్స్పెక్టర్ క్రిప్టోలో వచ్చేసి 7 వేకెన్సీస్ ఉన్నాయి. సబ్ ఇన్స్పెక్టర్ టెక్నికల్లో వచ్చేసి 5 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ సబ్ ఇన్స్పెక్టర్ సివిల్లో వచ్చేసి మనకి ఇది మేల్కి మాత్రమే. సబ్ ఇన్స్పెక్టర్ సివిల్ 20 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ టెక్నికల్లో వచ్చేసి మనకు అన్నిటికంటే ఎక్కువ 146 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ వచ్చేసి మనకు 15 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ టోటల్ వచ్చేసి మనకు 212 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ ఈ వేకెన్సీస్ అనేది మనకు టెంటేటివ్ అన్నమాట. సిఆర్పిఎఫ్ ఏ క్షణమైన వేకెన్సీస్ అనేది పెంచవచ్చు. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మనకు సబ్ ఇన్స్పెక్టర్, రేడియో ఆపరేటర్ అండ్ క్రిప్టో అండ్ టెక్నికల్ విభాగాలకు వచ్చేసి ఈ 3 సబ్ ఇన్స్పెక్టర్కి వచ్చేసి మనకు 30 ఇయర్స్ లోపల అయితే ఉండాలి. యాజ్ ఆన్ 21 మే 21 లోపల మనకు 30 ఇయర్స్ వరకు మాత్రం ఉండాలి. అండ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్కి వచ్చేసి మనకు 18 to 25 ఇయర్స్ లోపు అయితే ఉండాలి. అండ్ యాజ్ యూజువల్గా మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ అని చెప్పేసి మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మనకు సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ఓ విషయానికి వస్తే బ్యాచిలర్ డిగ్రీ ఆర్ ఈక్వివాలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో మీరైతే డిగ్రీ క్వాలిఫై ఉండాలి. అండ్ మీరైతే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్ అనేవి మీ సబ్జెక్ట్స్గా ఉండాలి. అండ్ సబ్ ఇన్స్పెక్టర్ క్రిప్టో విషయానికి వస్తే బ్యాచిలర్ డిగ్రీ ఆర్ ఈక్వివాలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ యాజ్ సబ్జెక్ట్స్. అండ్ సబ్ ఇన్స్పెక్టర్ టెక్నికల్ విషయానికి వస్తే మీరు బీటెక్ అయితే చేసి ఉండాలి. ఒకవేళ మీరు ఎలక్ట్రానిక్స్ ఆర్ టెలికమ్యూనికేషన్ ఆర్ కంప్యూటర్ సైన్స్ విత్ మెయిన్ సబ్జెక్ట్ డిగ్రీ చేసినా ఏం కాదు. కాకపోతే బీటెక్ అనేది మీరు ఏ ఫీల్డ్లో చేసినా, ఏ బ్రాంచ్ అయినా సరే సబ్ ఇన్స్పెక్టర్ టెక్నికల్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. అండ్ సబ్ ఇన్స్పెక్టర్ సివిల్కి వచ్చేసి మనకు ఇంటర్మీడియట్ విత్ 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్. ఎవరైతే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత పాలిటెక్నిక్ సివిల్ ఇంజనీర్ చేస్తారో వాళ్ళైతే ఈ దానికి ఎలిజిబుల్ అన్నమాట. అండ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ టెక్నికల్కి వచ్చేసి మనకు 10th క్లాస్ పాస్ ఉండాలి. అండ్ అదేవిధంగా మనకి డిప్లొమా ఇన్ రేడియో ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ కంప్యూటర్స్ డిప్లొమా కూడా చేసి ఉండాలి. ఒకవేళ బీఎస్సీ డిగ్రీ విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ చేసినా కూడా మీరైతే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ టెక్నికల్కి అనేది ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఇక్కడ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ డాట్స్ మ్యాన్కి వచ్చేసి మనకు 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండాలి. ఎట్ ద సేమ్ టైం మీరైతే డిప్లొమా ఇన్ డాట్స్మ్యాన్ కోర్స్ అనేసి ఉంటుంది మనకు ఐటీఐ, అదైతే చేసి ఉండాలి. సో ఇదైతే ఎలిజిబిలిటీ కండిషన్స్ అనమాట మనకైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. అండ్ అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే మనకి సబ్ ఇన్స్పెక్టర్కి వచ్చేసి 200 రూపీస్. అండ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్కి అయితే మనకు 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది ఎవరైతే జనరల్ కేటగిరీ బాయ్స్ ఉన్నారో. సో ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్ అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ మాత్రం ఎటువంటి ఫీ చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకున్నట్లే మనకు ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్, చిత్తూరు, గుంటూరు, కర్నూలు, నెల్లూరు అండ్ రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం ఈ సెంటర్స్ అయితే మనకు ఎగ్జామినేషన్ ఈ సెంటర్లో మనం ప్రిఫరెన్స్ పెట్టుకోవచ్చు. అండ్ తెలంగాణ వాళ్ళకైతే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నిజామాబాద్, వరంగల్లో అయితే మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏదైతే సిటీ పెడతారో ఆ సిటీలోనే మీకు ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. మనకి ఎగ్జామినేషన్లో ఏమేమి అడుగుతారో ఒకవేళ చూసుకుంటే మనకి ఎవరైతే ఎస్ఐకి అప్లై చేస్తున్నారో రేడియో ఆపరేటర్ కానీ, క్రిప్టో కానీ, టెక్నికల్ కానీ ఎస్ఐ లెవెల్లో అప్లై చేస్తున్నారో వాళ్ళకైతే పేపర్ 200 మార్క్స్కి ఉంటుంది. అండ్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 అని చెప్పేసి ఉంటుంది. ప్రతి పార్ట్కి మనకు 2 hours టైమ్ ఆఫ్ డ్యూరేషన్ ఉంటుంది. అండ్ పార్ట్ 1లో మనం చూసుకున్నట్లయితే 100 మార్క్స్కి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 20 క్వశ్చన్స్, అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ నుంచి 20 క్వశ్చన్స్, జనరల్ ఇంగ్లీష్ గ్రామర్ నుంచి ఒక 10 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్, 50 క్వశ్చన్స్ 100 మార్క్స్ అనమాట. అండ్ మనకు పార్ట్ 2 వచ్చేసి పార్ట్ 2లో మనకి పార్ట్ ఏ అండ్ పార్ట్ బి అని చెప్పేసి ఉంటుంది. పార్ట్ ఏ వచ్చేసి క్వశ్చన్ విల్ బి ఆస్క్డ్ ఫ్రమ్ ద ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్. అండ్ పార్ట్ బి వచ్చేసి మనకు గ్రాడ్యుయేటెడ్ స్టాండర్డ్ కంప్యూటర్ సైన్స్ నుంచి వస్తాయి. అండ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్ చూసుకుంటే 30 and 20, 50 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్, 100 మార్క్స్ అనమాట. సో అండ్ ఎవరైతే ఎస్ఐ క్రిప్టోకి అప్లై చేస్తారో వాళ్ళకు వచ్చేసి మనకు పార్ట్ ఏలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ నుంచి వస్తుంది. అండ్ పార్ట్ బిలో ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అనమాట. జస్ట్ 50 మార్క్స్కి పార్ట్ ఏ అయిపోతుంది. సో ఇక్కడ మనకి పార్ట్ 1 అనేది మనకు రేడియో ఆపరేటర్, క్రిప్టో, టెక్నికల్కి పార్ట్ 1 సేమ్ ఉంటుంది. అండ్ పార్ట్ 2 వచ్చేసి ఇది ఓన్లీ రేడియో ఆపరేటర్కి అండ్ క్రిప్టోకి వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. అండ్ టెక్నికల్కి వచ్చేసి మనకి 3 parts ఉంటుంది. మీ ఎలిజిబిలిటీ బట్టి, మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళైతే ఎగ్జామ్ పెడతారు. సో క్వశ్చన్స్ అయితే మనకు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ నుంచి అడుగుతారు. అండ్ అదేవిధంగా బీటెక్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకైతే ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ నుంచి అయితే క్వశ్చన్ అడుగుతారు. ఎవరైతే కంప్యూటర్ సైన్స్ నుంచి అప్లై చేస్తారో వాళ్ళైతే కంప్యూటర్ సైన్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. సో ఇది పార్ట్ ఏ. పార్ట్ బి ఎవరైతే రేడియో ఆపరేటర్, క్రిప్టో, టెక్నికల్కి అప్లై చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఎస్ఐ సివిల్కి వచ్చేసి మనకి 3 parts ఉంటుంది. అండ్ దాంట్లో 100 మార్క్స్ ఉంటాయి. 1 mark ఫర్ ఈచ్ క్వశ్చన్ అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేసినారు. అండ్ పార్ట్ 1లో వచ్చేసి ప్రొఫెషనల్ నాలెడ్జ్ రిలేటెడ్ టు సిలబస్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ అని చెప్పేసి 50 క్వశ్చన్స్ అండ్ 50 మార్క్స్. అండ్ పార్ట్ 2లో వచ్చేసి జనరల్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్ అని చెప్పేసి 25 క్వశ్చన్స్. పార్ట్ 3లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ 12th లెవెల్లో, ఇంటర్మీడియట్ లెవెల్లో 25 క్వశ్చన్స్. అండ్ ప్రతి క్వశ్చన్కి 1 mark. టైం వచ్చేసి మనకి 2 hours అనమాట. అండ్ ఎస్ఐ అయిపోయిన తర్వాత మనకు ఏఎస్ఐ యొక్క ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్లయితే ఎగ్జామ్ అయితే మనకు 100 మార్క్స్ ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark. అండ్ టైం డ్యూరేషన్ వచ్చేసి మనకి 2 hours ఉంటుంది. సో పార్ట్ 1 అండ్ పార్ట్ 2 అని చెప్పేసి ఏఎస్ఐ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ పార్ట్ 1లో చూసుకున్నట్లయితే మనకు 10th standard నుంచి క్వశ్చన్స్ వస్తాయి. మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీషు అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ అని ప్రతి సెక్షన్ నుంచి 15 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ 15 మార్క్స్ ఉంటుంది. ఇది పార్ట్ 1. అండ్ పార్ట్ 2కి వచ్చేసి మనకు 40 మార్క్స్కి ఉంటుంది. అండ్ 3 years డిప్లొమా స్టాండర్డ్ ఇన్ రేడియో ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రానిక్స్, 3 years డిప్లొమా ఇన్ స్టాండర్డ్ ఇన్ కంప్యూటర్స్, గ్రాడ్యుయేట్ లెవెల్ ఇన్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్. సో మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి మీకైతే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఈ పార్ట్ 2 డ్రాఫ్ట్స్మ్యాన్కి ఏ విధంగా ఉంటుందంటే మనకి 3 years డిప్లొమా ఇన్ స్టాండర్డ్ డ్రాఫ్ట్స్మ్యాన్ సివిల్ కోర్స్ ఇన్ సివిల్ ఆర్ 3 years డిప్లొమా స్టాండర్డ్ ఇన్ డ్రాఫ్ట్స్మ్యాన్ కోర్స్ ఆన్ మెకానికల్ ఇంజనీరింగ్. సో పార్ట్ 1 అయితే సేమ్ ఉంటుంది. పార్ట్ 2 వచ్చేసరికి మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ పైన డిపెండ్ అయ్యి పార్ట్ 2 అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకు సిలబస్ ఏముంటుందని చెప్పేసి కూడా పార్ట్ 1లో, పార్ట్ 2లో ఏం సిలబస్ ఉంటుందని వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసినారు. సో ఇదంతా నేను చెప్పలేను కాబట్టి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. అక్కడ ఈ నోటిఫికేషన్ అనేది అప్లోడ్ చేశాను. అక్కడికి వెళ్ళి మీరైతే సిలబస్ ఏంటని చెప్పేసి చదువుకోండి. అండ్ మనకి ఎవరైతే సిబిటీ ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకైతే మనకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అని చెప్పేసి కండక్ట్ చేస్తారు. సో ఫిజికల్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉండాలంటే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే 170 centimeters ఉండాలి. అండ్ ఫీమేల్ వచ్చేసి 157 centimeters ఉండాలి. అండ్ ఎవరైతే ఎస్సీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకైతే రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చేసి మనకి ఎటువంటి మార్క్స్ ఉండవు, జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ ఉంటుంది. ప్రతి ఒక్కరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి మనకు ఎస్ఐ రేడియో ఆపరేటర్, క్రిప్టో, టెక్నికల్ అండ్ ఏఎస్ఐ
జాబ్స్కి సంబంధించి మనకు మేల్కి వచ్చేసి 1.6 కిలోమీటరు 6 minutes 30 secondsలో కొట్టాల్సి ఉంటుంది. అండ్ 100 meters రేస్ వచ్చేసి 16 secondsలో కంప్లీట్ చేయాలి. అండ్ 3.65 meters లాంగ్ జంప్ చేయాలి. అండ్ హై జంప్ 1.2 meters. షార్ట్ పుట్ అనేది మనకి 4.5 meters వేయాలి. అండ్ అది వచ్చి మనకి 7.26 kgs అయితే ఉంటుంది. ఇది మేల్కి ఫిజికల్ టెస్ట్ వచ్చేసి. అండ్ ఫీమేల్కి ఫిజికల్ టెస్ట్ వచ్చేసి మనకు 800 meters రన్నింగ్ ఉంటుంది. అది కూడా మనకు 4 minutesలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. 100 meters రన్నింగ్ కూడా ఉంటుంది. అండ్ 18 secondsలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. లాంగ్ జంప్ 9 feet ఉంటుంది. అండ్ హై జంప్ వచ్చేసి 3 feet ఉంటుంది. ప్రతిదానికి మనకు 3 choices ఇస్తారు, లాంగ్ జంప్, హై జంప్, షార్ట్ పుట్కి. సో ఈ 3 chances మీరైతే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఎస్ఐ సివిల్కి అప్లై చేసినారో వాళ్ళకి మాత్రం ఒకటే ఈవెంట్ ఉంటుంది. అది కూడా 1.6 kilometer రన్నింగ్ ఉంటుంది. 9 minutesలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఫిజికల్ టెస్ట్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకైతే మెడికల్ టెస్ట్కి పిలుస్తారు. సో మెడికల్ అయిపోయిన తర్వాత మనకైతే ఫైనల్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి జాబ్ అనేది ఇస్తారు. సో కంప్యూటర్ బేస్డ్ మార్క్స్లో, కంప్యూటర్లో సిబిటి ఎగ్జామ్లో మార్క్స్ పైనే ఆధారపడి మనకు మెరిట్ లిస్ట్ అయితే తీస్తారు. అండ్ ఫిజికల్ ఎఫిషియెంటీ టెస్ట్కి మనం జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ అని చెప్పుకోవచ్చు. ఎటువంటి మార్క్స్ అయితే ఉండవు. ఇది ఈ నోటిఫికేషన్ గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా మీరు గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ కోసం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆన్ చేసి పెట్టుకోండి.